హాయ్ ఫ్రెండ్స్, ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఏపీ డెవలప్మెంట్లో పార్ట్నర్స్ అని ఉద్యోగుల బాగోగులు చూడడం మా బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగులకు మేలు చేయాలని ఉందని, అయితే అందుకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం టైంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలల టైం పట్టిందన్నారు. ఉద్యోగులకు 34,000 కోట్ల బకాయిలు, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయని సీఎం అన్నారు. ఏపీ ఉద్యోగులకు నవంబర్ 1 నుంచి 1 డిఏ ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎర్న్డ్ లీవ్లు 50-50 కింద క్లియర్ చేస్తామని అన్నారు. అలాగే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టైంకి ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయం 60 రోజుల్లోపు స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. పోలీసులకు 2 ఇన్స్టాల్మెంట్లలో సరెండర్ లీవ్ల డబ్బులు ఇస్తామని, దీనికోసం 210 కోట్లు జనవరిలోగా అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎక్సైజ్ కు సంబంధించి ఫ్యూచర్ రెవెన్యూ పైన గత వైసీపీ గవర్నమెంట్ అప్పు తెచ్చిందని విమర్శించారు. విభజన వల్ల చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయని, ఉద్యోగులు ఎక్కువ మంది వచ్చారని ఆదాయం తగ్గిందన్నారు. ప్రతి ఉద్యోగి ఆనందంగా దీపావళి జరుపుకోవాలని, మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే సంపద సృష్టిలో ఏపీ సెకండ్ ప్లేస్ కి వచ్చినందుకు ఆనందంగా ఉందని, వచ్చే సంవత్సరం ఫస్ట్ ప్లేస్ కి వచ్చేందుకు కృషి చేద్దామని సీఎం చంద్రబాబు చెప్పారు.